నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. అహింసా మూర్తి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ 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 సంత్లాల్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండాలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఆదివారం రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. తండాలోని గిరిజన లోకం ఆధ్యాత్మిక భావనతో పులకించిపోయింది. గోర్ బంజారా సమాజం గర్వించదగ్గ ఆధ్యాత్మిక గురువు సంత్ సేవలాల్ మహారాజ్ అడవి బిడ్డల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన చూపిన మార్గం నేటికి ఆదర్శనీయం. ఈ క్రమంలోనే గౌరారం తండాలో జయంతి వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. ఉదయం నుండే తండా పెద్దలు, మహిళలు, యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి సేవలాల్ మహారాజ్ ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాబు సింగ్ నాయక్ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సేవలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బంజారాల ప్రత్యేక నైవేద్యమైన భోగ్ బండార్, నెయ్యి, అన్నం, పవిత్ర జలం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తండా సంక్షేమం కోసం పాడి పంటలు బాగుండాలని ఆ మహానీయుడిని ప్రార్థించారు. ఈ వేడుకల్లో లాల్ సింగ్ నాయక్, బొంధ్యా నాయక్, కారోబారి, సర్పంచ్ నరేందర్ సింగ్, ఉప సర్పంచ్ గోవిందరామ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సేవలాల్ మహారాజు చూసిన సత్యం, ధర్మం మరియు అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు పిలుపునిచ్చారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో రిపోర్టర్ లక్ష్మణ్ నాయక్, మూడ్ శ్రీరామ్, మాజీ ఎంపీటీసీ శ్రావణ్ కుమార్, దేశా మహారాజా బన్సీ పూజారి, హీరో మరియు తండాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
సేవులాల్ జై జై సేవులాల్ నినాదాలతో గౌరారం తండా మారిమోగిపోయింది. చూసారుగా భక్తి శ్రద్ధల నడుమ గౌరారం తండాలో జరిగిన సేవులాల్ మహారాజ జయంతి వేడుకల విశేషాలు. శివనామ స్మరణతో నిర్మల్ జిల్లా మారుమోగుతోంది. ముఖ్యంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని చారిత్రక పశుపతినాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. 9వ శతాబ్దపు అరుదైన కట్టడంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. భక్తి భావం ఉట్టిపడేలా వేద మంత్రాల సాక్షిగా ముధోల్ పశుపతినాథ్ ఆలయం శివనామ స్మరణతో పులకించిపోయింది. 2007వ సంవత్సరంలో తవ్వకాల్లో బయటపడిన ఈ అద్భుత శివలింగం నేడు భక్తుల కొంగు బంగారంగా మారింది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 9వ శతాబ్దం కంటే ముందే నిర్మితమైనట్లు తేలడం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముధోల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు అంబరాన్నంటాయి. కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుండి భజన కీర్తనల పండితులు తరలివచ్చారు. 7 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ సప్తభజన కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ఓటలాడిస్తోంది. 3 రోజుల జాతర, లక్షలాది భక్తులు. పవిత్ర పుణ్యక్షేత్రం బాసర తర్వాత ఉమ్మడి జిల్లాలో అంతటి ప్రాముఖ్యత కలిగిన జాతరగా ముధోల్ జాతర గుర్తింపు పొందింది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ ఏడాది దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8వ రోజున సప్త విరమణ అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండగగా నిర్వహించనున్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సోమవారం అన్న పూజతో పాటు నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. కోరిన కోరికలు తీర్చే కోవెలగా భక్తుల నమ్మకాన్ని చూరగొన్న పశుపతినాథ్ ఆలయం పర్యాటక పరంగా కూడా జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ముధోల్ పశుపతినాథ్ ఆలయం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్షలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరు ఇప్పుడు ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. ఎటు చూసినా కాకీల పహారా, ఎక్కడ చూసినా టెన్షన్. పోలీస్ వలయంలో తొర్రూరు మున్సిపాలిటీ చుట్టూ దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12:30 ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ అమలవుతున్నట్లు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది తొర్రూరులో? ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికను పోలీసులు ఎందుకు శాసించాల్సి వస్తుంది? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మెజారిటీ తమకు ఉన్నప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని గులాబీ దళం ఆరోపిస్తుంది. మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇతరులు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎక్కడైనా భూమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీసు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే
ఈ ఎన్నికను పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం మధు సూదనాచారిని ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఆయన తొర్రూరు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఒక సీనియర్ నేతను, మాజీ స్పీకర్ను ఇలా గృహ నిర్బంధం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని విపక్షాలు గర్జిస్తున్నాయి. అరాచక రాజకీయానికి తెరతీసి అనేక మున్సిపాలిటీలలో రకరకాల ప్రలోభాల ద్వారా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేసి గెలుచుకున్నప్పటికీ హంగ్ ఏర్పడినటువంటి స్థానాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బీఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి వాళ్ళను చిన్నాభిన్నం చేసి ప్రలోభ పెట్టి ఎత్తుకుపోయి వాళ్ళకు మెజార్టీ లేకున్నా దొడ్డిదారిలో గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్న రకరకాల ప్రయత్నాల ద్వారా దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఈ అక్రమాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము తొర్రూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను నా ఫ్లాట్ ముందే ముందస్తు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికార పక్షం ఒత్తిడితోనే పోలీసులు ఈ అరెస్టులకు పాల్పడుతున్నారా? మధ్యాహ్నం 12:30 జరగబోయే ఎన్నికల్లో సీన్ ఎలా ఉండబోతుంది? కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా లేక భయపెడుతున్నారా? మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. తొర్రూరులో పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మారింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య యుద్ధ క్షేత్రంగా మారింది. పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఏకమై బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రాళ్ల వర్షం కురవడం, బీఆర్ఎస్ నాయకుడి తల పగలడంతో పరిస్థితి విషమించింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యమా లేక గుండాగిరీనా? క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుంచే ఉత్కంఠత నెలకొంది. చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం వివాదానికి కేంద్ర బిందువైంది. ముఖ్యంగా 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలతపై పాత కేసులు ఉన్నాయన్న నెపంతో ఆమెను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతను పెంచింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బాల్క సుమన్ ధ్వజం అక్రమ కేసులు పెట్టి కౌన్సిలర్లను భయపెడతారా అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోలీసులపై నిప్పులు చెరిగారు. పోలీసుల తీరు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నట్లు ఉందని వారు తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏం లేదు సార్, నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చి నిలబెట్టుకున్నా. నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి మా ఆయనని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తారని మేమిద్దరం వేరే చోటున్నాం. మేమిద్దరం మా పిల్లల్ని టైం అవుతుంది, మీకు మీరు అడిగే క్వశ్చన్ సన్ని అయిపోయినాయి సార్, పంపండి. సరిపోతుంది కదా చాలు. మీ క్వశ్చన్ సన్ని అయిపోయినాయి, పంపండి. టైం అవుతుంది, పంపండి. దయచేసి పంపండి, టైం అవుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. రాళ్ల దాడి, రక్తం చిందిన వేళ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లక్ష్యంగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఆకస్మిక దాడిలో ఓ బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయమై రక్తం చిందడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
ఒకవైపు రాళ్ల దాడి జరుగుతుంటే మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపు చేయాల్సింది పోయి బాధితులైన బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీ చార్జ్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు రాళ్ల దాడులు మరియు లాఠీ దెబ్బల మధ్య రక్తసిక్తమైంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపే అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే శాంతి భద్రతల కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధాలు, అక్రమ కలయికలు, అక్రమ పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకోవడం చూశాం. పదవి కోసం ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూశాం. కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, ఎన్నో పదవులను గడ్డిపోచల్లాగా త్యాగాలు చేస్తూ తెలంగాణ జాతిని ఏకం చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఆ త్యాగాలే లేకపోతే, ఆ ధైర్యమే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఎన్ని త్యాగాలు, ఎంతో. అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం గనక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి గనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు, ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇంకా ఏమవుతుందో, మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం, మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం, అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ఇవాళ కేసీఆర్ ఒక నాయకుడిగే కాదు, ఒక ఉద్యమకారుడే కాదు, తెలంగాణలకు పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా, దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, కేసీఆర్ ఒక చరిత్రకారుడు, కేసీఆర్ ఒక పాలనా దక్షుడు అని ఇలా చరిత్ర పుటల్లో నిలబడ్డారు. మన మిషన్ కాకతీయ, మన మిషన్ భగీరథ, మన కేసీఆర్ చేపట్టిన ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ దేశానికి మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా నిలబడ్డాయి. సరే, ఈరోజు కేసీఆర్ గారు
ఒక నాయకుడే కాదు, ఇవాళ అవ్వా తాతలకు ఆసరా పెన్షన్ ఇచ్చిన ఒక పెద్ద కొడుకుగా అవ్వా తాతలకు కేసీఆర్ నిలబడ్డాడు. కేసీఆర్ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం అందించి ఒక తోబుట్టుగా కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కేసీఆర్ కిట్ అనే పథకం అందించి మేనమామలాగా నిలబడ్డాడు కేసీఆర్. రైతన్నల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటును మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతన్నలకు తోబుట్టుగా నిలిచిండు కేసీఆర్. ఇవన్నీ ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర. అలాంటి కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా నాలాంటి వాళ్లకు 25 ఏళ్ళు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక గొప్ప అవకాశం ఇలా మాలాంటి నాయకులను ఎంతో మందిని తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారే. ఎంతో మందిని ఇలా గొప్ప గొప్ప ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, పాలనా దక్షులుగా, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ఒక కొత్త తరాన్ని తెచ్చింది కూడా కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి తాత్కాలికమైంది, మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మనందరి ప్రార్థనలు, దీవెనలు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతిప శక్తులు, ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు 2001లో కేంద్రంలో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఉన్నదల్లా ఒకటే, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. ఇక సరే, తర్వాత జరిగింది చరిత్ర. పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. తదనంతరం 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని, ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు, గుర్తుపెట్టుకో. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు,
జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్కు, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వామిల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖ్లను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుట ఎగరవేసిన తుర్రెబాస్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అణువణువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్కా, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు నేను జాతి పితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో. అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు చెరిపేస్తామని. ఆనవాళ్లు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా. దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలోని పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు, తెలంగాణలో ఇవాళ మరి ఆత్మగౌరవంతో తమ యాసలో తమ భాషతో బ్రహ్మాండంగా తమ వనరులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే ఒక అవకాశాన్ని, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానాయకుడి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేస్తున్న
మా తమ్ముళ్లకు, మా చెల్లెలకు, మా అక్కలకు, మా అన్నలకు అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనందరి లక్ష్యం ఒకటే, కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే, పుట్టినరోజు గిఫ్ట్ ఒకటే. ఐకమత్యంగా కొట్లాడదాం, ఐకమత్యంగా కలిసి కట్టుగా కదం దొక్కుదాం. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక. ఈ సందర్భంగా మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యంతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కోరుతూ, జై తెలంగాణ. నిర్మల్ జిల్లా బైన్స రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత 2.5 ఏళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతూ బైన్స మున్సిపాలిటీ పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఉద్రిక్తుల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో అనూహ్య సమీకరణలు చోటు చేసుకున్నాయి. బైన్స మున్సిపల్ పీఠంపై ఎగిరిన స్వతంత్ర జెండా చైర్మన్ గా తుమ్మెల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ గా బీబీ కుతిజా సిద్దికా ఎన్నిక. బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ల అపూర్వ కలయిక షాక్లో రాజకీయ విశ్లేషకులు. సంచలన విజయానికి వేదికైన బైన్స నిర్మల్ జిల్లాలో రాజకీయంగా అత్యంత సున్నితమైన బైన్స మున్సిపాలిటీలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత, టెన్షన్ వాతావరణం మధ్య జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి తుమ్మెల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ గా మరో స్వతంత్ర అభ్యర్థి బీబీ కుతిజా సిద్దికి ఎన్నికయ్యారు. గత 2.5 ఏళ్లుగా పదవి పంపకం విషయంలో సాగిన ప్రతిష్టంభనకు ఈ విజయంతో చెక్ పడింది. ఈ ఎన్నిక కేవలం ఒక విజయం మాత్రమే కాదు, బైన్స రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపు. ఈ స్వతంత్ర అభ్యర్థులకు ఏకంగా 6 బీజేపీ కౌన్సిలర్లు, 7 స్వతంత్ర అభ్యర్థులు మరియు ఒక కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. గెలుపు అనంతరం చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతిజా సిద్దికి ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి ధ్యేయంగానే ఈ కొత్త కూటమి ఏర్పడిందని, బైన్స పురోగతికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. నా తరఫున, నా పట్టణ ప్రజల తరఫున, నా పార్టీ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేనైతే 2 సంవత్సరాల కింద ముదోల్ నియోజకవర్గంకు డెవలప్ చేయాలి, చాలా వెనుకబడిన నియోజకవర్గం ఉంది. అదేవిధంగా గత 20 రోజుల నుంచి బైన్స మున్సిపాలిటీ కూడా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్క వార్డులో 26 వార్డులో పక్షపాతంగా లేకుండా అందరికీ కలిసిమెలిసి అన్ని వార్డులు డెవలప్ చేయాలా. అదేవిధంగా బైన్స పట్టణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారంతోని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతోని, సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ ఉత్సవంలో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నగర అభివృద్ధి ఫండ్లో ప్రతి ఫండ్లో బైన్స డెవలప్మెంట్ చేస్తానని ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాను. మన శాసనసభ రామారావు పటేల్ గారికి మరియు ఇక్కడ ఉన్న కొత్తగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లందరికీ, మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్సుమాంజలి. ఏదైతే ఈరోజు నన్ను అందరూ కలిసి మతము లేకుండా, మత విభేదాలు లేకుండా ఈ బైన్స పట్టణాన్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే ఒక బైన్సను మంచి పట్టణంగా దిద్దుతానని మీ అందరి ముంగట తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ రామారావు పటేల్ గారికి మరియు వారి అభ్యర్థులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందడం జరిగింది. వారికి ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నారాయణరావు పటేల్ గారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు తెలపడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా రాజకీయ సమీకరణాలు తలకిందులైన బైన్సాలో ఈ ఇండిపెండెంట్ మార్క్ విక్టరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉద్రిక్తతల మధ్య ఈ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గంగలా పారే గంగమ్మ పాదాల చెంత వెలిసిన కోటి లింగాల వైభవం ఎక్కడో తెలుసా? మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కంబదరి క్షేత్రం. భక్తికి ప్రకృతికి నిలయమైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తుల పాలిట కల్ప వృక్షంగా మారింది. అసలు ఈ అడకంట గ్రామ శివారులోని కుంభదరి ప్రత్యేకత ఏంటి? ఆ గంగలో శివుడు ఎలా వెలిశాడు? ఈ కథనంలో చూద్దాం. అది దట్టమైన అడవి, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో గలగలా పారే సెలయేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని అడకంట గ్రామ సమీపంలో వెలిసిన ఈ కుంభదరి క్షేత్రం ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వెలిసిన కోటి లింగాలు భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సాధారణంగా మనం గుడిలో శివలింగాన్ని చూస్తాం, కానీ ఇక్కడ స్వయంగా గంగామాతే పరమశివుడికి నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటుంది. గంగలో కొలువైన శివుడు, బయట వెలిసిన కోటి లింగాలు ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా మార్చేశాయి. ప్రస్తుతం మనం మార్కండేయ స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ స్వామి చరిత్ర ఏందో తెలిసి అడుగుతుంది. ఆగిపోయింది 20 సంవత్సరాల నుంచి చట్టాన్ని ఆలోచించగానే నిర్మాణం అసంపూర్తిగా ఉండే మరి దీనిని గ్రామస్తుల సహకారంతో మరి ముఖ్యంగా పద్మశాలి గ్రామ కమిటీ కుటుంబాలందరూ సహాయ సహకారంతో 2025 ఫిబ్రవరి 5న దీన్ని ప్రస్తుతం జరిగింది. అప్పటి కాడికెళ్ళి గత 2023-24 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా మార్కండేయ జయంతితో పాటు శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఆలయానికి అభివృద్ధి చెందడానికి గ్రామస్తుల సహాయ సహకారాలతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో మనకు సహకారం అందిస్తున్నారు. ఇంత పెద్ద విషయానికి అందరి సహాయ సహకారంతో మేము విజయపరంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ ఆలయాన్ని పద్మశాలి కులబాంధవులే మేనేజ్మెంట్ నిర్వహిస్తారు. ఈ మేనేజ్మెంట్ గ్రామస్తులు అన్ని కులాల పార్టీలకు అతీతంగా మాకు సహాయకారం వహిస్తుంది. కాబట్టి ఈ ఇంత పెద్ద విజయాన్ని మేము జరుపుకుంటున్నామని భావిస్తున్నాం. మహాశివరాత్రి పండుగ జరుపుకోబడుతుంది. అన్ని గ్రామాల నుంచి ఈ దగ్గర పల్లెటూళ్ళు దగ్గరి గ్రామాలు మళ్ళీ ఇతర ఆదిలాబాద్ దూరం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇంత పబ్లిక్ పెరుగుతూ ఉన్నది. ఇంతకుముందు పబ్లిక్ ఇక్కడ తెలియదు. మళ్ళా తర్వాత ఎక్కువ ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో మళ్ళీ టీవీలో అడ్వర్టైజ్ రావడం వల్ల చుట్టుపక్కల పబ్లిక్ అంతా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక జాతర మాదిరిగా జరగబోతుంది. ఇక్కడ అన్నప్రసాదం కూడా పెట్టబడుతుంది. అందరూ భోజనం చేసి యథావిధిగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ క్షేత్రానికి ఒక అపారమైన నమ్మకం ముడిపడి ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా వర్షాలు పడకపోయినా, కరువు ఛాయలు కనిపిస్తున్నా భక్తులందరూ కలిసి కుంభదరికి చేరుకుంటారు. ఇక్కడ గంగాజలంతో శివుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తే ఆ బోలా శంకరుడు కరుణించి వరుణ దేవుడిని పంపిస్తాడని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. కుంభదరిలో పూజలు చేసిన వెంటనే వర్షాలు కురిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కేవలం వర్షాల కోసమే కాదు, తమ మనసులోని కోరికలు నెరవేరాలని, సకల పాపాలు హరించుకుపోవాలని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గంగలో వెలిసిన ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. ప్రకృతి సోయగాల నడుమ వెలిసిన ఈ అద్భుత క్షేత్రం పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. చూశారుగా, ఆ గంగమ్మ ఒడిలో సెదతీరుతున్న శివయ్యను దర్శించుకుంటే కలిగే ఆ అనుభూతే వేరు. మీరు కూడా ఆధ్యాత్మిక అద్భుతాన్ని చూడాలనుకుంటే ఒకసారి కుంభదరి క్షేత్రాన్ని దర్శించండి. ఆ గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకో. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే
కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నా నేను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యారు. 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండు. మా మిత్రుడు ఏమైనా చొక్కారావు గారి పేరు చెప్తారండి. నాకు నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరింగ్ 84 డిసెంబర్. సరే ఇంతవరకు కొనసాగు. ఈయన మధ్యలో 20,000 ఎక్కడ వలస పోయొచ్చిందే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది. మరి నడవ 20,000 ఎక్కడ బతకవేను? నడవ 20,000 ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మరాజ్యం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెల్లగాలాట ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగంలో నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలను జోక్యం చేసుకొని నువ్వు ఆధిపత్యం చేయాలని చూస్తే అది ఏమన్నట్టు వాట్ ఇట్ ఈస్? అట్లాగే రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే సారి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, జగిత్యాల పరిస్థితులు చూస్తుంటే 10th షెడ్యూల్ ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికబడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది. ప్రజాస్వామ్యం పరిహాసం అంటుంది. మీరు ఏంటి వాటికి? మరి మా పరిస్థితి చూస్తుంటే మనం మాకు భవిష్యత్తు ఏంటి ఏదైతే మాకు గోచరిస్తలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇవ్వాలంటే మాకు మనసు రావడం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకోలేదా కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాయి. నేను మొన్నే పేర్కొన్నా, దయచేసి మా విముక్తి కలిగించవా, మా స్వేచ్ఛ ప్రసాదించమని ఇక్కడిక్కడ మాట్లాడి చెప్పాను. మా స్వేచ్ఛ ప్రసాదించవా అని చెప్పానండి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కూడా అదే చెప్పాను. I discussed only about the chairperson, not anything else, not anything else. మరి మిత్రుడు శ్రీనివాస్ కావటం అనేది వ్యక్తిగతంగా అంశం కాదు. ఇది 25 తారీఖు నాడు ఏదైతే ఎమ్మెల్యే గారితో కలిసిందట, 25 నాడు ఏదో నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 తెలియదు. ఇప్పుడు ఆయన చెక్కుర్చీలో కూర్చున్నాడు.
మరి ఈయన కానీ ఏం అనుబంధం ఏ రుణం తీసుకుంటున్నా ఏదో మాకు తెలియదా? మమ్మల్ని బలి పెడుతున్నావు కదా నువ్వు మమ్మల్ని బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. అదే కాపువర్గం చేద్దాం కూడా పాపం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండు వీరం రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంటే కాపు సామాజిక వర్గం చెందినట్టు ఉంటాడు. పూర్తిగా ఇండిపెండెంట్ పెట్టి ఆయన ఓటుకు పాలైండే. వీరం రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ ప్రెసిడెంట్. వాడికి వెళ్తే ఎక్కడ పోటీ ఎత్తాడు అనుకోవడం మరి ఏమనుకుంటుంది నాకు తెలియదు. యూత్ కోటాకి ఎత్తడం అనుకోవడం ఏందో తెలియదు. ఆయనకి ఇండిపెండెంట్ పోటీ పెట్టేది అవుతుందో ఆయన ఫైనాన్స్ చేసి ఏ బాబా బీరం రాసి ఓటుకి కారకూడదు. అది బాబా అది పార్టీ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అందులో పేర్కొనబడింది. అందులో ఏదైనా కొత్త నిర్వచనం ఉందో అని తెలుస్తలేదు. ఒకవైపు ఏదైతుందో స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటారు, మరి బయట వచ్చేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకుంటూ నువ్వు అభివృద్ధి కొరకు పాటుపడు ఆయన సంతోషపరచదు. మళ్ళీ మేము కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అధికారంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో నేను మొన్న కూడా ఒకటి చెప్పాను. సరే ఆల్రెడీ టికెట్స్ పంపిణీలో టికెట్ సెలక్షన్ లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క చౌక్యంతో వారి ఇంటర్వెన్షన్ తోని ఇంటర్ఫియరెన్స్ తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతానికి వచ్చి కృషి చేసినటువంటి కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో విధిలేక కొన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ దీంట్లో పోటీ చేయడం అందులో కొంత ఫలితాలు కూడా మనం గమనించమని చెప్పట్లేదు. సరే ఏదైనా కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ 23 బీఫామ్లతో గెలిచింది. 14 ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయితే 9 మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ రమేష్ 20 కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచినటువంటి వారు అంటే కాంగ్రెస్ బీఫామ్ అనే పదం ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు 23 మంది గెలిచారు. 2 ఎంఐఎం పార్టీకి ఎంపికైనటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపడం 23 నుండి 25 అయినాయి. బాబు ఒకటి నా గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకో పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే మా హక్కులకు కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను నేను.
వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.